హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీ సిరీస్. వీడియోలో ఒక ట్రెడిషనల్ ముగ్రాయ్ రెసిపీ మటన్ కోఫ్తా కర్రీని ఎలా చేయాలో చూద్దాం. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్. సో ఈ మటన్ కోఫ్తా కర్రీని రైస్, రోటీస్, నాన్స్ ఇలా ఇందులోకైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా నాన్స్లోకి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ మటన్ కీమా కోఫ్తా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లో 400 గ్రామ్స్ బాగా క్లీన్ చేసిన కీమాను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఇంచ్ అల్లం తరుగు, 7-8 వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే తగినంత సాల్ట్ వేసి మిక్సీ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా వేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా కాస్త బరకగా వేసుకున్న తర్వాత ఈ కీమా మిక్స్చర్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి ఒక కంప్లీట్ ఎగ్ని వేసుకోవాలి. సో ఇలా ఎగ్ వేయడం వల్ల మనకు బైండింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు పౌడర్ని కూడా వేసి వీటినన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. సో ఇది కంప్లీట్గా ఆప్షనల్, బట్ బ్రెడ్ క్రమ్స్ని వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అండ్ క్రంచీనెస్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్ సైజ్ అంత ముద్దను తీసుకుని వీలైనంత రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు రౌండ్గా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోండి. అప్పుడే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా కీమా బాల్స్కి క్రాక్స్ రాకుండా ఉంటాయి. సో ఈ మటన్ కీమా బాల్స్ ఎప్పుడు కూడా కాస్త చిన్న సైజులోనే చేసుకోవాలి. సో మటన్ కదా, మరీ పెద్ద సైజులో ప్రిపేర్ చేసేస్తే ఆయిల్లో వేసేటప్పుడు సరిగ్గా వేగవు. సో కాస్త చిన్న సైజులోనే వీటిని ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నూనెలోకి స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సో మీరు వేసేటప్పుడు ఏదైనా షేప్ చేంజ్ అయితే కాస్త రౌండ్గా అనుకుని వేసుకోవాలి. సో ఇలా వేసిన వెంటనే గెరిటె పెట్టి తిప్పేసినా కూడా అన్నీ చెదిరైపోతాయి. సో లో ఫ్లేమ్లో మాత్రమే గెరిటె అస్సలు పెట్టకుండా ఒక 2 to 3 మినిట్స్ పాటు అలానే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్కి ఇవి కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకు మటన్ కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సేమ్ ఇలానే మిగతావన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, అలానే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి 4 మీడియం సైజ్ టొమాటోస్ని వేసి ప్యూరీ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ షాయి జీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు, అలానే ఒక బిర్యానీ ఆకును కూడా వేసి లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలానే తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే మరో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే 4 to 5 మినిట్స్ పాటు, అంటే పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా 4 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ కాస్త పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 250 ml వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో
ఇలా గ్రేవీ బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మటన్ కోఫ్తాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి చూస్తే కర్రీ బాగా చిక్కపడి ఆయిల్ కూడా కాస్త పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మటన్ కోఫ్తా కర్రీని ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.